భారతదేశంలోనే ముగ్గురు మోసగాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరిలో ఒకడు ఏకంగా తాజ్‌మహల్ పార్లమెంట్‌లోనే అమ్మకానికి పెట్టేశాడు. నంబర్ 3 ధనీరామ్ మిట్టల్. మనోడు 1939లో హర్యానాలో పుట్టాడు. కాలిగ్రఫీలో డిప్లొమాతో పాటు లా కూడా చదివాడు. 1964 నుండి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్‌లలో వెహికల్స్‌ని కొట్టడం ప్రారంభించాడు. మనోడి మీద మొత్తం 130 కేసులున్నా కూడా లారీ బ్రెయిన్ వాడి ఒక్కసారి కూడా జైలుకెళ్ళలేదు. నెంబర్ 2 అనీ చౌహాన్. మనోడు ఇండియాలోనే అతిపెద్ద కార్ల దొంగ. మనోడి రికార్డ్స్ అలా ఉన్నాయి మరి. 1998 నుండి 2022 వరకు మొత్తం 5,000 కార్లను కొట్టేశాడు. మనోడికి సైడ్ బిజినెస్‌గా గన్స్ మరియు ఖడ్గమృగాల కొమ్ములను కూడా అమ్మేవాడు. 180 కేసులున్న మనోడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉన్నాడు. నెంబర్ 1 మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ్. మనోడిది బీహార్. ఇండియాలోనే మనోడు ఉత్తమ మోసగాడు అనే ట్యాగ్‌ని సంపాదించుకున్నాడు. మనోడు ప్రొఫెషనల్‌గా లాయర్. డూప్లికేట్ డాక్యుమెంట్స్‌ని సృష్టించడంలో మాస్టర్ అయ్యాడు. డూప్లికేట్ డాక్యుమెంట్స్‌తో ఏకంగా తాజ్‌మహల్ పార్లమెంట్‌లోనే అమ్మకానికి పెట్టాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.